పరిశుద్ధ వాగ్దానములు మన కొరకు అనుగ్రహించి, మనల్ని ప్రోత్సహించి, ధైర్యపరిచి, ఆదరించి, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, డస్సిపోయినప్పుడు, ఏడ్చినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, కుటుంబంలో ఆప్తులను మనం కోల్పోయినప్పుడు, దిక్కులేని అనాథులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ వాగ్దానాలు మనకు ఊరటిచ్చాయి, ఊతమిచ్చాయి, ఊపిచ్చాయి. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అలాగ మనం పడిపోయే పరిస్థితిలో వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ బాహువు మనల్ని కాపాడి, పడిపోయిన మనల్ని లేపి, ఉద్ధరించి, ధైర్యపరిచి, నిలువబెట్టి, కాపాడి, సంరక్షిస్తూ వచ్చి. 103వ కీర్తన 1వ వచనం, సామ్ 103 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించు. ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన నామమే పరిశుద్ధం. ఆయన తప్ప పరిశుద్ధ నామము లోకములో మానవ చరిత్రలో లేదు. అందుకని యేసు ప్రభువుల వారు పరలోక ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన అంటాం కదా మనం, శిష్యులకు నేర్పించేటప్పుడు కొండ మీద ప్రసంగంలో, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, హలోడ్ బి దై నేమ్. ఆయన నామము పరిశుద్ధము, ఆయనే పరిశుద్ధుడు. మనకు ఆ పరిశుద్ధత అనుగ్రహించుట కొరకై, ఆపాదించుట కొరకై, ఆరోపించుట కొరకై, అన్వయించుట కొరకై, ఆశీర్వదించుట కొరకై పరిశుద్ధుడు శిలువలో పాపముగా చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన మూడంతల పరిశుద్ధుడని యెషయా 6లో జ్ఞాపం చేయబడింది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇది బైబిల్లో 2 సార్లే రాశారు. పాత నిబంధనలో ఇక్కడ ఒకసారి రాశారు. కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో ఒక్కసారి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మూడంతల పరిశుద్ధతను గురించి గ్రంథస్థం చేయబడింది. కనుక అలాంటి పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనల్ని ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి పరిశుద్ధ జనముగా చేయాలని కోరాడు. వాట్ ఇఫ్ మై గాడ్ ఈజ్ హోలీ? నా దేవుడు పరిశుద్ధుడైతే నాకేంటి? ఏం లేదా? మీ నాన్నగారు రాజకీయ నాయకుడైతే నీకేం లేదా? మీ నాన్నగారు బిజినెస్ మ్యాగ్నెట్ అయితే నీకేం లేదా? మీ నాన్నగారు పెద్ద ఆఫీసర్ అయితే, కలెక్టర్ అయితే నీకేం లేదా? ఉందా లేదా? నాన్నకంటే పిల్లలు ఎక్కువ అధికారం చెలాయించేవాళ్ళు కొన్ని చోట్ల చూస్తాం. వాళ్ళకంటే భార్య కూడా ఎక్కువ అధికారం చెలాయించేది కొన్ని చోట్ల మనం చూస్తాం. కనుక నాన్నది ఆస్తితో పాటు, అనారోగ్యంతో పాటు, అప్పులతో పాటు ఆశీర్వాదం కూడా, పేరు ప్రతిష్టలు కూడా లోకంలో కలుగుతాయి. అయితే ఈ తండ్రి, ఈ పరలోకపు తండ్రి అనారోగ్యం లేనివాడు, అప్పులు లేనివాడు, కేవలం దైవ లక్షణాలు దిగ్విణీకృతమైనవాడు. అలాంటి దైవ లక్షణాలు ఒకటి పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలని కోరాడు. అందుకే బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై యుండుడి. యేసునాథుడు సెలవులో మన పాపములన్నీ భరించి, రక్తము కార్చి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఆయన రక్తములో కడగబడి పంది వలె, కుక్క వలె జీవిస్తున్న మనం. ఇది నేను చెప్పే మాటలు కాదు, మళ్ళీ మీరు బాధపడవద్దు, అఫర్డ్ కావద్దు. పేతురే చెప్పినాడు, బైబిల్లో రాయబడిన మాటలు. పంది వలె, కుక్క వలె జీవిస్తున్న మనల్ని రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి దైవ అనుగ్రహానికి పాత్రలుగా మీరు చేసిన. సాధారణంగా పంది మనం చూసినామనుకో, రోడ్ల మీదే తిరుగుతుంటుంది. దానికి డవ్ షాంపూ తీసుకెళ్ళి ఈరోజు స్నానం చేయి సండే అంటే అదేం చేయదు. డవ్ అదేంటి పౌడర్ కొట్టుకుంటే కొట్టుకోదు. అన్నీ డవ్ ప్రోడక్ట్స్ తెచ్చినాం మీ కొరకే అంటే అదేం వాడదు. ఎందుకంటే దాని నైజము మలినము, దాని నైజము డ్రైనేజ్, దాని నైజము దౌర్భాగ్య స్థితి. అలాగా పాపములో కొట్టిమిట్టాడుతూ పడి చెడిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవ జాతిని కరుణా సంపన్నుడైన యేసునాథుడు జ్ఞాపకం చేసుకుని కృప చూపించి, రక్తము కార్చి, చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేపబడుట ద్వారా మన అపరిశుద్ధత తీసివేయబడి ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం. అందుకే పరిశుద్ధ జనమయ్యాం, పరిశుద్ధ సంఘమయ్యాం, పరిశుద్ధ ప్రజలమయ్యాం. హిజ్ నేమ్ ఈజ్ హోలీ. దట్స్ రీజన్ యాజ్ టు వై వీ బికేమ్ హోలీ జనరేషన్. ఆయన నామం పరిశుద్ధం కనుక అపరిశుద్ధులమైన మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధ ప్రజలముగా చేయబడ్డాం. ఆయన పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధ నామాన్ని బట్టి ఆరాధనలకు యోగ్యుడు. రెండవది కీర్తన 98, సామ్ 98 verse 1. 98వ కీర్తన మొదటి వచనం, సామ్ 98 verse 1. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలగజేసి ఉన్నది. రెండవ పరిశుద్ధమైనది ఏంటి? పరిశుద్ధ బాహు అంటే చెయ్యే పరిశుద్ధం. అంటే మిగతావన్నీ అపరిశుద్ధమని కాదు, చెయ్యి ద్వారా ఆయన లేదా మనమైనా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. చేతులు లేకపోతే చేయడం చాలా కష్టం. అందుకని ఆయన బాహు, హస్తము అనే మాటలు బైబిల్లో మరలా వాడబడుతూ వచ్చినాయి. బాహు, హస్తం అనేది ఇది అనాలజీ, మానవ భాష. దేవుడి చేయి ఎంత పెద్దది? దేవుడికి 5 ఏళ్ళే ఉన్నాయా? ఒకసారి చేయి చూపించు, నీ జాతకం చెప్తా అనే పామిస్ట్ తరహా కాదు ఇది. ఆ చెయ్యి అంటే అర్థం ఏంటంటే, మనుషులమైన మనం అర్థం చేసుకోవటానికి ఒక వ్యక్తికి చెయ్యి ఎంత సపోర్టు, ఎంత అవసరమో, ఎంత అందం ఇస్తుందో, ఎంత పని చేయటానికి ఉపయుక్తకరంగా మారుతుందో, అలాగూ అంటే ఆయన చెయ్యి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని మనలోనికి తీసుకుని వస్తాయి. అందుకే ఒక పిల్లవాడు పడిపోతుంటే తండ్రి చేయి పట్టుకొని ఉంటే, లేదా పిల్లలు పడిపోతుంటే తల్లి చేయి పట్టుకొని ఉంటే ఆ పిల్లలకి ఎంత ఊరట కలుగుతుంది. వాళ్ళు పడిపోకుండా ఇలాగ భద్రపరచబడుతూ ఉంటారు. అలాగ మనం పడిపోయే పరిస్థితిలో వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ బాహువు మనల్ని కాపాడి, పడిపోయిన మనల్ని లేపి, ఉద్ధరించి, ధైర్యపరిచి, నిలువబెట్టి, కాపాడి, సంరక్షిస్తూ వచ్చి. అందుకే ఆయనకి 2 చేతుల్లోని వాక్యంలో మనం చూస్తాం, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఆ పరమగీతములో ఒక అనాలజీ ఇచ్చినాడు, మెటఫర్. 8వ అధ్యాయం, పరమగీతం 8వ అధ్యాయం 3వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 verse 3. పరమగీతం 8వ అధ్యాయం 3వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగలించుచున్నది. కనుక చేతుల్లో ఉన్న శక్తిని బట్టి ఆ ప్రియురాలు ప్రియునితో సంతోషంగా, ధైర్యంగా ఉండగలుగుతుంది. ఆయన చేయలేకపోతే, ఆయన చెయ్యి మనల్ని ఆవరించకుండా ఉంటే చెయ్యి దాటిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా తల్లిదండ్రులు, యవనస్తులైన వాళ్ళ పిల్లల గురించి అంటారు, ఏంటి బ్రదర్ మీ వాడు ఇలాగైపోయాడు, మీ అమ్మాయి ఇలాగైపోయిందంటే వాళ్ళు వ్యవహారికంగా చెప్పే పాట ఏంటంటే చెయ్యి దాటిపోయారు బ్రదర్. చెయ్యి దాటిపోయారంటే అర్థం ఏంటి? చేతికి అందట్లేదు అని. అంటే మేము సహాయం చేస్తామన్నా, లేవనెత్తాలన్నా, క్రమశిక్షణ చేయాలన్నా వారు అందడం లేదు. అయితే యేసు ప్రభు చెయ్యి దాటిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఆయన పరిశుద్ధ బాహు మనల్ని కాపాడి, పడిపోకుండా లేవనెత్తి, లేదా పడిపోయిన సందర్భంలో సహాయం చేసి ఉద్ధరిస్తూ వచ్చినాడు. బహుశా లేకపోయింటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మీరు ఊహించండి, తల్లిదండ్రులు మీరు పిల్లలకు అన్న తర్వాత, మా చేతులు లేకుండానే మా పిల్లల్ని పెంచినామనేవాళ్ళు చేయొద్దండి. మా చేతులతో పిల్లలకి ఏమీ పని చేయలేదు వాళ్ళని ఉంటారా? ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ చేతులు ఎంత అవసరం, పూటికి పడిపోతుంటారు. తర్వాత వారికి ఏదైనా అవసరమైనప్పుడు, భోజనం అవసరమైనప్పుడు, బట్టలు, స్నానము, ఆ చేతులు లేకపోతే ఎంత కష్టమైతే. 4 చేతులు, భార్యకి 2, భర్తకి 2, ఒక పిల్లని చూసుకోవటానికో, ఒక అమ్మాయిని చూసుకోవటానికో తక్కువ వస్తాయనేటట్టుగా ఉంటాయి. అయితే పరలోకపు తండ్రి అయిన యేసునాథుడు మనము ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు కరుణించి, మనల్ని కూడా సంరక్షించి, పెంచి పెద్ద చేశాడు. అందుకే పెద్ద వయసున్న వాళ్ళని, మా చేతుల్లో పెరిగారు బ్రదర్, మేమెత్తుకున్నాం కదా ప్రభు,
ఆయన చేతుల్లో మనల్ని పెంచినాడు, ఆయన ఎత్తుకున్నాడు, ఆయనే కాపాడి కరుణించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కనుక ఆయన పరిశుద్ధ బాహువు, ఇట్ సస్టైన్డ్ us. ఆయన అది మనల్ని సంరక్షించి ఉద్ధరిస్తే వచ్చి. మూడోది చూస్తామా? కీర్తనలు 105, సామ్ 105 వర్స్ 42, 42. ఏలైనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొనెను. కనుక మూడవది ఏంటి? పరిశుద్ధ వాగ్దానం. మొదటిది ఏంటి? పరిశుద్ధ నామం, సాల్వేషన్, హోలీ నేమ్. రెండవది ఏంటి? పరిశుద్ధ బాహు, హోలీ ఆర్మ్ ఆర్ హ్యాండ్, సస్టైనబిలిటీ, ఈ సస్టైన్డ్ us. మూడవది ఏంటి? ఆయన పరిశుద్ధ వాగ్దానము, స్క్రిప్చర్స్, వాక్యం. కనుక ఆయన వాక్యము ద్వారా మనల్ని ఇంతవరకు కాపాడి సంరక్షించినాడు. నేను మామూలుగా చెప్తుంటే కదా, మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనం రక్షణ పొందిన తర్వాత ఈ దేవుని వాక్యమే మనకు మన్నాగా ఉంది. ఇదే పైనుండి కురిసిన మన్నా, ప్రతిదినం వచ్చిన మన్నా, సంరక్షించిన మన్నా, పోషించిన మన్నా, ఆహారం ఇచ్చిన మన్నా, ఆధ్యాత్మిక బలం ఇచ్చిన మన్నా. ఆహారం లేకపోతే మనిషి ఎలాగో బలహీనపరచబడి మానవునకు దారి తీస్తాడు, దైవవాక్యం లేకపోతే మనం కూడా అలాంటి ఆత్మ సంబంధమైన మానానికి అంచుల్లో ఉంటిమి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ వాగ్దానములు మన కొరకు అనుగ్రహించి, మనల్ని ప్రోత్సహించి, ధైర్యపరిచి, ఆదరించి, పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, డస్సిపోయినప్పుడు, ఏడ్చినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, కుటుంబంలో ఆప్తులను మనం కోల్పోయినప్పుడు, దిక్కులేని అనాథులుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధ వాగ్దానాలు మనకు ఊరటిచ్చాయి, ఊతమిచ్చాయి, ఊపిచ్చాయి. అదే లేకపోతే నాకు తెలిసి భవిష్యత్ మనం ఇక్కడ కూర్చోమనుకుంటాం. కనుక ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన వాక్యము నిత్యము నిలిచును. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు. 4వది చూస్తామా? కీర్తనలు 77:13, సామ్ 77 వర్స్ 13. 77వ కీర్తన 13వ వచనం. దేవా, నీ మార్గము పరిశుద్ధమైన, హిస్ వే ఈజ్ హోలీ. ఆయన మార్గంలో ఎప్పుడు అపరిశుద్ధత లేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ అన్హోలీనెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ హిస్ వే. ఆయన మార్గమంతా పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. ఆయన మార్గము సముద్రగాధములో ఉన్నది. ఆయన మార్గం జీవ మార్గం, ఆయన మార్గం నీతి మార్గం, ఆయన మార్గం ఇరుకు మార్గం. ఆ మార్గంలోనే ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చి, మార్గము తప్పి తిరిగిన మనుషులం, మార్గమైన యేసు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చింది. అందుకే యోహాను 14:6 యేసు ప్రభువుని గురించి ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, ఐ ఆమ్ ద వే అండ్ దెర్ ఈజ్ నో వే అపార్ట్ ఫ్రమ్ హిమ్. ఆయనకు వేరుగా మార్గము లేదు. ఆ మార్గమైన యేసునాథుడు మార్గము తప్పిన మనల్ని మార్గములోనికి తీసుకుని వచ్చుట కొరకై సెలవులో తన శరీరాన్ని దైవ మార్గముగా అర్పించినాడు. అందుకే హెబ్రీ పత్రికలో చెప్పబడింది, ఆయన శరీరమును తెర ద్వారా జీవ మార్గము, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గములోనికి మనం ప్రవేశించే అవకాశం, భాగ్యం అనుగ్రహించింది. ఆయన శరీరం అనేది తెరే లేకపోతే, ఆయన శరీరమే శిలువలో మన కొరకు అర్పించబడకుండా ఉంటే దేవునికి మనకున్న మధ్యలోని అగాధం అలాగే ఉండిండేది. ఆయన శరీర మార్గమును బట్టి, త్యాగమును బట్టి, బలిని బట్టి, యాగమును బట్టి, అర్పణను బట్టి ఇప్పుడు భూ సంబంధమైన మనుషులము పరసంబంధమైన దేవునితో సహవాసము కలిగి ఉండే భాగ్యములోనికి తీసుకురాబడ్డా. అదే దైవ మార్గం. ఇప్పటిదాకా యెహోవా పరిశుద్ధుడు, ఆయన ఎదుట సాగిలపడుడి, ఆయనను ఘనపరచుడి, ఆయన ఆరాధించుడి, పూజించుడి అనే వాక్యానికి సంబంధించి, అంటే పూజార్హనీయమైన పరిశుద్ధుడైన యేసునాథుని ఎందుకు ఆరాధించాలి అని కీర్తనలను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం. మొదటిది
హిజ్ నేమ్ ఈజ్ హోలీ. ఆయన నామం పరిశుద్ధం. దాని ద్వారా ఆయన రక్షణ, సాల్వేషన్ ఇచ్చినాడు. రెండవది వాక్యంలో మనము ఇప్పటిదాకా చూచినట్లు ఆయన బాహు పరిశుద్ధమైనది. హిజ్ హ్యాండ్ ఈజ్ హోలీ, ఈ సస్టైన్డ్ us. ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వచ్చినాడు. మూడవది ఈ స్క్రిప్చర్స్, వాక్యము, పరిశుద్ధ వాగ్దానములు, దానిని బట్టి, హోలీ స్క్రిప్చర్స్ని బట్టి మన చేతిలో ఉన్నదాన్ని ఏమంటాము? ఏ నావల్ రిటర్న్ బై షేక్స్పియర్, ఏ పోయట్రీ రిటర్న్ బై మెల్టన్, ఏ స్టోరీ రిటర్న్ బై టాల్స్టాయ్, ఏ ఫ్రిక్షన్ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. వాట్ వీ కాల్ ఇట్ యాస్? దీన్ని కథల పుస్తకం అంటామా, చందమామ అంటామా, బొమ్మరిల్లు అంటామా, బాలమిత్ర అంటామా, ఏమంటామో దీని పేరే రాశారు పరిశుద్ధ గ్రంథం. ఇది ఎవరో దేవదూతలకు ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చినాడంటే అపరిశుద్ధులకు ఇచ్చిన. ఇదేంటి ప్రభు, రాంగ్ పీపుల్కి రైట్ పుస్తకం, రైట్ టైంలో, రైట్ వేలో, రైట్ లాంగ్వేజ్లు ఇచ్చినావేంటి? ఈ రాంగ్ పీపుల్ రైట్ వేలోకి వస్తారేమో అని. అందుకే అపరిశుద్ధులైన మనల్ని శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఈ పరిశుద్ధ వాక్యము మనకు అనుగ్రహించింది. కనుక ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 145:17. Psalm 145:17. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృపచూపువాడు. తెలుగులో కృపచూపువాడు అని ఉంది, వర్షన్స్లో, మూల భాషలో ఆయన తన క్రియలన్నింటిలో పరిశుద్ధుడు. ఇన్ ఆల్ యువర్ వర్క్స్ ఈజ్ హోలీ. ఆయన పనులన్నీ పరిశుద్ధం. మన పనులు, దాని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఆయన చేసే పనిలో ఒక్క దాంట్లో కూడా అపరిశుద్ధత అనేది విషమంతా కూడా, అణువంతా కూడా, పరమాణువంతా కూడా కనిపించినంత పరిశుద్ధుడు ఆయన. ఆయన మన విషయంలో కూడా ఆ రక్షణ క్రియ, నీతి క్రియ, మురికి పేలికలైన మన నీతి క్రియలు తీసివేసి దైవత్వం యొక్క నీతిలోనికి ఆయన మనం తోడుకొని వచ్చినాడు. ఆయన మార్గం పరిశుద్ధం, ఆయన క్రియలు పరిశుద్ధం. అందుకే పౌలు రాస్తాడు, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన దేవుడు. ఆయన గుడ్ వర్క్ అని రాస్తాడు. మూల భాషలో ఇట్స్ హోలీ వర్క్, పరిశుద్ధ పని. ఇది మనుషుడు ఆరంభించేది కాదు. మనుషుడు ఎప్పుడు పరిశుద్ధ పని ఆరంభించలేడు, ఎందుకంటే మనుషుడు అపరిశుద్ధుడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద ఆరిజిన్ ఆఫ్ హోలీనెస్ అవుట్ ఆఫ్ సిన్నర్? పాపిలో నుండి పరిశుద్ధత ఎలాగొస్తుంది? పరిశుద్ధతలో నుండి పాపం ఎలాగ రాదు, అలాగే పాపంలో నుండి పరిశుద్ధత కూడా రాదు. ఇచ్చిన లాజిక్ అర్థమవుతుంది కదా. యాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు కమ్ ద సిన్ అవుట్ ఆఫ్ ద హోలీనెస్, సో ఈస్ ద కేస్ హోలీనెస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సిన్. అయితే పరిశుద్ధులైన యేసునాథుడు పాపులైన మనల్ని శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచినాడు. కనుక యెహోవా పరిశుద్ధుడు. ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించి 5 కారణాలు చూచిన. మొదటిది ఏంటి? హిస్ నేమ్ ఈజ్ హోలీ. ఆయన నామం పరిశుద్ధం, రక్షణ ఇచ్చినాడు, సాల్వేషన్. రెండవది ఏంటి? ఆయన బాహు పరిశుద్ధం, హిస్ హ్యాండ్ ఈజ్ హోలీ, ఈ సపోర్టెడ్ అస్, సస్టైన్డ్ అస్ అనాలి. ఆయన మనల్ని ఉద్ధరించినాడు. మూడవది, హిస్ ప్రామిసెస్ ఆర్ హోలీ. ఆయన వాక్యము పరిశుద్ధం, ఈ గేవ్ us స్క్రిప్చర్స్, వాక్యం ఇచ్చి. నాలుగవది, హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆ మార్గములో ఆయన మనల్ని ఒక కాపరిగా నడిపించినాడు, షెపర్డ్షిప్. ఐదవది ఆఖరిది, ఆయన క్రియలు పరిశుద్ధం. ఆయన క్రియల మన జీవితంలో చేసినవన్నీ పరిశుద్ధం కనుక ఆయన మన పక్షాన ఒక ఆధ్యాత్మికమైన సహచరుడిగా, సపోర్టర్గా ఉండవచ్చు. ఉదయకాలము సింహాసనం ఎదుట సాగిలపడి అపరిశుద్ధుడైన నన్ను పరిశుద్ధుడిగా చేయటు కనుక సిలువలో మీరు నా పాపాన్ని మోసి పాపముగా చేయబడిన లోకనాథ ప్రణామములు, అన్ని స్తోత్రములు, మహిమ యుగ యుగములో ఆ యేసునాథునికి విమోచించబడిన ఆత్మ ఆరోపించును గాక. ఆమేన్.